అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ మీద మరోసారి అక్కసు వెలుబుచ్చింది. గతంలో కూడా బీజేపీ పెద్దలు తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటు విషయంలో అప్పుడు బీజేపీ పెద్దలు అన్నారు. తెలంగాణ ఏర్పాటు చీకటి అధ్యాయం అని కూడా బీజేపీ పెద్దలు కామెంట్ చేసినారు. తెలంగాణ చులకన చేయడం, చేసి మాట్లాడించడం, అవమానపరచడం వాళ్ళకు పరిపాటిగా మారింది. ఇప్పుడు కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసి మరోసారి తెలంగాణపై తన అక్కసును వెళ్ళబోచుకున్నారు. దేశంలో అత్యధికంగా మన తెలంగాణ ఏర్పాటు నుంచి అభివృద్ధిలో ముందుంది. ఈ అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలే కానీ ఈసారి తెలంగాణ మీద అక్కస్తోని ఈ డెవలప్మెంట్ను చూసి, ఈ అభివృద్ధిని చూసి వాళ్లకు కళ్ళు ఓరవలేక ఈ బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేశారు. వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు దారుణంగా దెబ్బతీశారు. నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ప్రవేశించే ముందు పదే పదే ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు, వాళ్ళకు విభజన చట్టంలో జరిగింది న్యాయం చేస్తాం ఆంధ్రప్రదేశ్కు అన్నారు. తెలంగాణ కూడా విభజన చట్టంలో హక్కుంది. 9 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాలు, వెనుకబడిన జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున 450 కోట్లు ఇప్పటి వరకు వారు ఇవ్వలేదు మనకు. అవి ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్కు మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని తెలంగాణను అగౌరవపరిచే విధంగా మాట్లాడి ఒక్కసారి కూడా తెలంగాణ ప్రస్తావన తేకపోవడం మరీ విడ్డూరం. ఈ బీజేపీ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెడతాను, ఇప్పటివరకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసేలేదు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు ఇస్తా అన్న డబ్బులు 450 కోట్లు ఊసేలేదు. అదే కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి చెప్పిన దానిలో ఇప్పటి వరకు మనం ప్రతి బడ్జెట్లో చూస్తున్నాం. రైల్వే కోచ్ బడ్జెట్ ఇప్పటి వరకు అక్కడ ఉన్న దాని మీద ఇప్పటి వరకు కదలిక లేదు. ఫైలు ఓన్లీ విభజన చట్టాలల్లో చేసినవి కాగితం పేపర్ మందమే పరిమితమైన, కానీ ఇప్పటి వరకల్లా కూడా బీజేపీ గవర్నమెంట్కు మళ్ళీ తెలంగాణ మీద సౌతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తుందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతలేదు. మొన్న ఎలక్షన్లో కూడా ఆంధ్రాలో రాని సీట్లు తెలంగాణలో ఇచ్చినాం మనం. అయినా తెలంగాణ మీద వాళ్ళకి సౌతి తల్లి ప్రేమ ఎందుకో అర్థమవుతలేదు. ఒక్క జాతీయ హోదా, మనకు ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. ఇంత కష్టపడి మన బీఆర్ఎస్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ మనం ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం, కానీ వాళ్ళు జాతీయ హోదా ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తా అంటారు. కానీ మనం కట్టుకున్నాం మన బడ్జెట్, మనం ఎంత కష్టపడి రైతులకు చేయాలని చెప్పి మనం ప్రాజెక్టులు కట్టుకున్నాం. దానికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, దాన్ని ఊసేయలేదు. నిన్న బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వ హామీలు వాళ్ళు కొత్త ఇచ్చేది విధంగా పాత హామీలను కూడా రద్దు చేశారు. ఐటీఆర్ను కూడా బీజేపీ రద్దు చేసింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మిగిలింది గుండుసిన్న కాబట్టి మన కిషన్ రెడ్డి గారు, మన బండి సంజయ్ గారు వాళ్ళు రాజీనామా చేస్తారా, లేకుంటే వాళ్ళు అక్కడ పోయి జంతర్ మంతర్లా ధర్నా చేస్తారా, లేకుంటే మేము వాళ్ళ ఇండ్ల ముంగట, మన తెలంగాణ ప్రజలు మా పార్టీ వాళ్ళ ఇండ్ల ముంగట ధర్నా చేయించుకుంటారా? ఎందుకంటే బీజేపీ కోట్లు వేసినందుకు ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిన్నటికెళ్ళి చాలా పశ్చాత్తాపడుతున్నారు. మేము కాంగ్రెస్ చేస్తే ఏమవుతానికి, కాంగ్రెస్తో సరిసమానంగా తెలంగాణ ప్రజలు బీజేపీ కోటేశారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు నేను ప్రధానమంత్రితో నేను క్లోజ్గా ఉంటున్నా, మేరే బడాబాయే ప్రధానమంత్రి అని చెప్పి మీటింగ్లల్లో ఆయనకు దండాలు పెట్టిండు. ఇద్దరు ఒకటే తెలంగాణ గుండుసున పెట్టిరు. వాళ్ళు వచ్చిన శంషాబాద్ మీటింగ్లో ఇద్దరు కలిసి ఒకటే కూర్చొని
నేను ముంగట నడువుని వెనక నడువని శిరసాం సీట్లు పంచుకున్నారు. మేము ఇప్పుడు మా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళిద్దరు చెప్పిన మాయ మాటలకు మేము మోసం పోయి మేము మీకు ఓట్లు వేసినాం కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం. ఖచ్చితంగా జనాలు ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో వాళ్ళు ఖచ్చితంగా మేము ముందుంది మా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎట్లయినా మీరు ఇవ్వకుండా 10 ఏళ్ళు మేము సాధించుకున్నాం. మా ప్రజలు చేసిన తప్పుదలో వాళ్ళు పొరపాటు పడ్డారో దానికి మీరు ఖచ్చితంగా మాకు తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి మా వాళ్ళు కూడా పశ్చాత్తాపడుతున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో దీనిలో ఇప్పుడున్న బడ్జెట్ను ఖచ్చితంగా సవరించేదాకా కూడా మేము ఖచ్చితంగా పోరాడతాం. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి ఏం లేదు కాబట్టి కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి తక్షణమే స్పందించి మనకు ఆ కేంద్ర బడ్జెట్లో సవరించి మనకు వచ్చే నిధులు ఖచ్చితంగా రావాల్సిందిగా వాళ్ళు కొట్లాడితే తప్ప మేము మాత్రం ఖచ్చితంగా మా బీఆర్ఎస్ తరఫున పోరాడతామని మీ పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.